ప్రసాదంలో ఉప్పు తక్కువైందని ఉప్పు కలుపుతారా? కారం తక్కువైందని కారం కలుపుతారా? ఆ మయోనీస్ ఏమన్నా వేస్తారా? లేకపోతే సాంబారు రసము కలిపి సుర్రు పురు జురుతారా? జురగా ఎందుకు? ఎవరు చేశారా ప్రసాదం? ప్రాక్టికల్ గా మాట్లాడితే ఒక మనిషి చేసిన ప్రసాదం. కానీ ఈశ్వరుడికి పేరు చెప్పి ఈశ్వరుడి పేరు చెప్పి ఒక మనిషి చేసిన ప్రసాదం ఎలా ఉంటే అలా మనం కళ్ళకద్దుకొని మరి స్వీకరిస్తున్నామే. మనం మరి ఆ ఈశ్వరుడు చేసిన ప్రసాదం కాదా? ఎందుకు యాక్సెప్ట్ చెయ్యో? అదరగొట్టేశారు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఎప్పుడైతే ప్రసాదంగా భావిస్తామో చాలా ప్రశాంతంగా ఉంటాం. మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనలో ఉన్న స్ట్రెంగ్స్ ని పాజిటివ్స్ ని గనక ఫోకస్ చేస్తే. మనం ఇంప్రూవ్ అవ్వాలి, మనం బెటర్ అవ్వాలి. బెటర్ అవ్వటానికి బిట్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మనలో కాకులున్నాయి, హంసలున్నాయి, చిలకలున్నాయి, నెమళ్ళున్నాయి. కానీ మనలో లేని వాటి కోసం ఓన్లీ వాటి మీద ఫోకస్ చేయటం వల్ల మనల్ని మనం కోల్పోతున్నాం. అలానే ఇలా చెయ్యటం వల్లే మనల్ని మనం చులకన చేసుకుంటున్నాం. ఇది ఏ రోజైతే ఆగిపోతుందో అల్టిమేట్ సెల్ఫ్ వర్త్ బిల్డ్ అవుతుందండి. ఫెంటాస్టిక్ అండ్ అల్టిమేట్ సెల్ఫ్ వర్త్. అదరగొట్టేశారు. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అందరికీ తెలిసి ఉండొచ్చేమో, కానీ బట్ మీరు చూపించినటువంటి కోణం ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక్కొక్క లోపల వచ్చినప్పటి గూస్ బంప్స్ వచ్చాయి. ఒక్క క్వశ్చన్ అడిగి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక దేవాలయానికి వెళ్ళారండి, వెళ్తే ప్రసాదం పెట్టారు. ప్రసాదంలో ఉప్పు తక్కువైందని ఉప్పు కలుపుతారా? కారం తక్కువైందని కారం కలుపుతారా? ఆ మయోనీస్ ఏమన్నా వేస్తారా? లేకపోతే సాంబారు రసము కలిపి సుర్రు పురు జురుతారా? జురగా ఎందుకు? ఎవరు చేశారా ప్రసాదం? ప్రాక్టికల్ గా మాట్లాడితే ఒక మనిషి చేసిన ప్రసాదం. కానీ ఈశ్వరుడికి పేరు చెప్పి ఈశ్వరుడి పేరు చెప్పి ఒక మనిషి చేసిన ప్రసాదం ఎలా ఉంటే అలా మనం కళ్ళకద్దుకొని మరి స్వీకరిస్తున్నామే. మనం మరి ఆ ఈశ్వరుడు చేసిన ప్రసాదం కాదా? ఎందుకు యాక్సెప్ట్ చెయ్యో? అదరగొట్టేశారు. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఎప్పుడైతే ప్రసాదంగా భావిస్తామో చాలా ప్రశాంతంగా ఉంటాం. మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనలో ఉన్న స్ట్రెంగ్స్ ని పాజిటివ్స్ ని గనక ఫోకస్ చేస్తే. మనం ఇంప్రూవ్ అవ్వాలి, మనం బెటర్ అవ్వాలి. బెటర్ అవ్వటానికి బిట్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మనలో కాకులున్నాయి, హంసలున్నాయి, చిలకలున్నాయి, నెమళ్ళున్నాయి. కానీ మనలో లేని వాటి కోసం ఓన్లీ వాటి మీద ఫోకస్ చేయటం వల్ల మనల్ని మనం కోల్పోతున్నాం. అలానే ఇలా చెయ్యటం వల్లే మనల్ని మనం చులకన చేసుకుంటున్నాం. ఇది ఏ రోజైతే ఆగిపోతుందో అల్టిమేట్ సెల్ఫ్ వర్త్ బిల్డ్ అవుతుందండి. ఫెంటాస్టిక్ అండ్ అల్టిమేట్ సెల్ఫ్ వర్త్. అదరగొట్టేశారు. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అందరికీ తెలిసి ఉండొచ్చేమో, కానీ బట్ మీరు చూపించినటువంటి కోణం ఏదైతే ఉందో దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక్కొక్క లోపల వచ్చినప్పటి గూస్ బంప్స్ వచ్చాయి. ఒక్క క్వశ్చన్ అడిగి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు